ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యం. అంగారకుడు గ్రహ కూటమికి గ్రహ కుటుంబానికి సైన్యాధ్యక్షుడు అయినటువంటి ఈ కుజగ్రహము ఈ జూలై నెల 12వ తారీఖు అనగా శుక్రవారం రోజు సాయంత్రం 6:58 కృత్తికా నక్షత్రము 2వ పాదం ద్వారా మేష రాశి నుంచి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇలా జూలై 12వ తారీఖు శుక్రవారం సాయంత్రం నుండి ఆగస్టు 26వ తారీఖు సోమవారం వరకు కూడా 45 రోజులు ఈయన వృషభ రాశిలో సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు వృషభ రాశిలో 45 రోజులు సంచరించేటువంటి ఈ కాలంలో 12 రాశుల్లో ఏ రాశి వారికి కుజ యోగం వల్ల మంచి లాభాలు అభివృద్ధి ఏర్పడుతుంది అని గన పరిశీలిస్తే, ముందుగా కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు 11వ భావంలో అనగా లాభ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల వీరికి భూ వాహన లాభాలు గాని భూ వాహన సౌఖ్యాలు గాని అందుకోగలుగుతారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పొందగలుగుతారు. ఇక సింహరాశి వారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు దశమ భావంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ 45 రోజుల కాలంలో సింహరాశి వారికి కుటుంబం కోసం భూములు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. లేకపోతే భూముల నుంచి వాహనాల నుంచి అధిక లాభాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేసుకోగలుగుతారు. ఈ రకంగా కుజ యోగం వల్ల శుభ ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారు పంచమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు 6వ భావంలో అనగా 6వ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలు సద్దుమణుగుతాయి. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. మీన రాశి వారు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ 45 రోజుల కాలంలో మీన రాశి వారికి జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. మీ మాటల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భూములు కొనుగోలు వల్ల కానీ భూముల అమ్మకాల వల్ల కానీ అలాగే వాహనాలు కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ రకంగా వృషభ రాశిలో ఈ జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు ఉన్నటువంటి 25 రోజుల కాలంలో కుజ సంచారం వృషభ రాశిలో సాగడం వల్ల కర్కాటక సింహ ధనస్సు మీన రాశుల వారికి కుజ యోగం వల్ల శుభ ఫలితాలు లాభాలు వాహన సౌఖ్యం వాహన యోగము భూముల యోగము భూముల వల్ల లాభాలు కోర్టు వ్యవహారాలు వివాదాల పరిష్కారం ఇలాంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజుడు మిగతా రాశుల వారికి అనగా ఈ కర్కాటక సింహ ధనస్సు మీన రాశులు కాకుండా మిగతా రాశుల వారికి కాస్త కుజ యోగం లేకుండా కుజ ప్రభావంతో ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా మేషరాశి వారు అలాగే వృషభ రాశి వారు మిథున రాశి వారు కన్యా రాశి వారు తులా రాశి వారు వృశ్చిక రాశి వారు మకర రాశి వారు కుంభరాశి వారు ఈ 8 రాశుల వారికి కూడా కుజయోగం లేకపోవడం వల్ల కుజుడు ప్రతికూలంగా సంచరించడం వల్ల కాస్త ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ లేకపోతే ఎదుటి వారితో మనస్పర్ధలు రావడానికి కానీ లేకపోతే వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ కొన్ని వివాదాలు మరింతగా జటిలం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి కుజయోగం లేనటువంటి ఈ 8 రాశుల వారు అనగా మేష వృషభ మిథున కన్యా తుల వృశ్చిక మకర కుంభ రాశుల వారు ఈ 8 రాశుల వారు కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. అలాగే 1 కేజీ కందిపప్పును పేదవారికి దానం చేయండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని గాని సుబ్రహ్మణ్య అష్టకాన్ని గాని నిత్యం చదువుకోవడం వల్ల ఈ కుజ దోషం నుంచి బయటపడి కుజుడిచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను పొంది మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.